హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాక. అఖండ 2 సినిమా శివ తాండవం ఆడేస్తుంది. బాలయ్య అఘోరా రూపంలో తెలుగు ప్రేక్షకులని మెస్మరైజ్ చేసేస్తున్నారు. ఈ సినిమా 3 వారాలు దాటి 4వ వారంలో అడుగు పెట్టినా కూడా కలెక్షన్స్లో ఏం మాత్రం తగ్గట్లేదు. ఈ సినిమా చూసిన ప్రతి వాళ్ళు అద్భుతంగా ఉంది అంటున్నారు. చూడని వాళ్ళు మాత్రమే ఈ సినిమాని ట్రోల్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎంతమంది ట్రోల్ చేసినా సినిమా మాత్రం పక్కాగా నిలబడి ఇటువైపు దూసుకెళ్తూ ఉంది. ఇటువైపు దూసుకెళ్లడం కాదు, సినిమా పక్కా హిట్ అయింది. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాల కన్నా సూపర్ హిట్ అయింది. వాటి కలెక్షన్స్ని మించి కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా. అయితే బిజినెస్ హైగా చేసుకుంది, కానీ బ్రేక్ ఈవెన్ దిశగా ముందుకు దూసుకెళ్తూ ఉంది. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాని చాలా మంది కలెక్షన్స్ పరంగా ట్రోల్ చేస్తున్నారు. బ్రేక్ ఈవెన్ అవ్వలేదు, చాలా నష్టాలను మిగిల్చిందని చెప్తున్నారు. అదంతా అబద్ధం భయ్యా. ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతుంది. పక్కా కమర్షియల్ హిట్ మూవీ. ఈ సినిమా కలెక్షన్స్ అండ్ బడ్జెట్ వివరాలను క్లియర్గా తెలుసుకుందాం పదండి. అఖండ 2 శివతాండవం ఆడేస్తుంది. ఈ సినిమా మిక్స్డ్ టాక్తో కూడా సూపర్ హిట్ అవ్వడం గ్రేట్. భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలను మించి కలెక్ట్ చేస్తుంది అఖండ 2. ప్రతి ఒక్కరూ సినిమాని చూసి మెస్మరైజ్ అయిపోతున్నారు. చూడని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, చూసిన వాళ్ళు అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ అండ్ కలెక్షన్ల వివరాలు చూసుకుంటే ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 103 కోట్లతో చేసుకుంది. థియేరిటికల్గా మ్యూజికల్ రైట్స్ 2 కోట్లు, ఓటీటీ రైట్స్ 85 కోట్లని ట్రేడ్ పండితుల సమాచారం. ఇక శాటిలైట్ రైట్స్ చూసుకుంటే 50 కోట్లకు పైనే జరిగిందని సమాచారం. మొత్తంగా ఈ సినిమాకి 200 కోట్లకు పైనే బిజినెస్ జరిగింది. ఆ విధంగా చూసుకుంటే 150 కోట్లతో తీసిన సినిమా 200 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందంటే ఆల్రెడీ నిర్మాతలు 50 కోట్లకు పైగే లాభాలలో ఉన్నట్లు. ఇక థియేటికల్గా ఈ సినిమా అన్ని ఏరియాల్లో ముందుకు దూసుకెళ్తుంది. నైజాంలో ఫుల్ స్వింగ్లో ఉంది. సీడెడ్లో పర్వాలేదనిపించేలా ఉంది. మొదటి రోజే డివైన్ టాక్తో కూడా 4th వీక్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం గ్రేట్. దట్ క్రెడిట్ గోస్ టు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు. 100 కోట్ల గ్రాస్ అయితే ఎప్పుడో కలెక్ట్ చేసింది. మొదటి వారంలోనే 100 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది అఖండ 2. ఫస్ట్ వీక్ తర్వాత ఇక కష్టమే అనుకున్న వాళ్ళకి షాక్ ఇచ్చింది అఖండ తాండవం. మౌత్ టాక్తో కలెక్షన్లు పుంజుకున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో 2026లో టికెట్ రేట్స్ని తగ్గించారు అఖండ 2 సినిమాకి. దాంతో ఈ సినిమా హౌస్ఫుల్తో నడుస్తుంది. ఈ దెబ్బతో 100 crores షేర్ అయితే మార్క్ని టచ్ చేసింది భయ్య. ఈ సినిమా కలెక్షన్స్ని అందరూ ట్రోల్ చేస్తున్నారు, కానీ ఈ సినిమా బాలయ్య కెరియర్లోనే టాప్ కలెక్షన్స్ని రాబెట్టింది. పక్కా హిట్ బొమ్మ అఖండ 2. నో డౌట్ సంక్రాంతి సినిమాల రేస్లో కూడా ఉంటుంది అఖండ. ఇప్పుడు ఎన్నో కొత్త సినిమాలు వచ్చిపోతున్నాయి, కానీ అఖండ సినిమా ఆక్యుపెన్సీ ఏ మాత్రం తగ్గడం లేదు. టికెట్ రేట్స్ తగ్గించడంతో మిడిల్ క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ మూవీని చూసేస్తున్నారు. ఇలా టికెట్ రేట్స్ తగ్గించడం శుభదాయకం. ఇలా చేయడం వలన పైరసీ కూడా తగ్గుతుంది. కొన్ని సినిమాలు టీవీలో కన్నా థియేటర్లో మంచి అనుభూతినిస్తాయి. అఖండ 2 సినిమాని కూడా థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. అందరికీ ఇది సదవకాశం. సినిమాకి వెళ్ళి చూడొచ్చు. మొత్తంగా ఈ సినిమా దాదాపు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోబోతుంది. ఈ వీకెండ్తో ఈ సినిమా క్లియర్ హిట్ కాబోతుంది. మొత్తంగా దాదాపు 200 కోట్ల గ్రాస్, 100 కోట్ల షేర్ మార్క్ని పెట్టేసింది భయ. బాలయ్య కెరియర్లో మొదటి 200 కోట్ల గ్రాస్ మూవీగా నిలుస్తూ మొదటి 100 కోట్ల షేర్ మూవీగా నిలుస్తుంది. ఒక డిజాస్టర్ టాక్ ఉన్న సినిమాని బాలయ్య మ్యాజిక్తో ఇంతటి ఘన విజయం దక్కడం మామూలు విషయం కాదు. ఇక బాలయ్య బాబుకి తిరుగు లేనట్లే. టాప్ 4 హీరోస్లో ఎన్నో అరుదైన రికార్డులు క్రియేట్ చేశారు నందమూరి బాలకృష్ణ గారు. ఇక అఖండ 2 సినిమా ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకోబోతుందని సమాచారం. టికెట్ రేట్స్ తగ్గడంతో సినిమా ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ సినిమా థియేటర్లో ఇంకో వీక్ ఫుల్గా రన్ అవ్వచ్చు. ఇక ఓటీటీలో నెట్ఫ్లిక్స్ జనవరి 9వ తేదీన ప్రసారం కావచ్చని సమాచారం. ఈ సినిమా ఓటీటీలో కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం పక్కా. అట్ ది సేమ్ టైం థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న వాళ్ళు తక్కువ టికెట్ రేట్స్తో అందుబాటులో ఉంటుంది కాబట్టి అక్కడ కూడా చూసేయచ్చు. సంక్రాంతి వరకు అన్ని చోట్ల ట్రెండింగ్ అవుతుంది అఖండ 2 సినిమా. ఇప్పుడు అఖండ 2 సినిమాని అందరూ ఆదరించి సపోర్ట్ ఇవ్వడానికి కారణం ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉండడం, సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఉండడం, బాలయ్య యాక్టింగ్లోని వీరతాండవం కనిపించడం ముఖ్య కారణాలు. దేశభక్తి, దైవభక్తి రెండింటినీ ఒకే సినిమాలో చూపించడం బోయపాటి శ్రీను గారి గొప్పతనం. ఈ సినిమాలో కొన్ని లోపాలు ఉండొచ్చు, కానీ బాలయ్య నటన ముందు అవన్నీ కనిపించవు. పరమశివుడు మరో రూపమే బాలయ్య తాండవం. మదర్ సెంటిమెంట్ సీన్ చాలు సినిమాకి.
శివుడు కనిపించే సీన్ అయితే పీక్స్. ఇక బాలయ్య అఘోరా గెటప్లో విభూతితో కనిపించే సీన్స్ అయితే హై పిచ్ దాటేశాయి. రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ స్టైల్లో వెళ్ళి హిట్టు కొట్టడం బాలయ్యకే సాధ్యమవుతుంది. ఒక ఆదిత్య 369, ఒక భైరవ దీపం, ఒక గౌతమిపుత్ర శాతకర్ణి, ఒక అఖండ, ఇలా ప్రతి ఒక్క సినిమా డిఫరెంట్గా ట్రై చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వడం మామూలు విషయం కాదు. దట్ ఈజ్ నందమూరి నటసింహం బాలకృష్ణ గారు. తండ్రి ఎన్టీఆర్లోని క్రమశిక్షణ, డెడికేషన్ని పుణికిపుచ్చుకున్నారు నందమూరి బాలకృష్ణ గారు. ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ ఆయనన్ని పాత్రలు వేయగలిగిన ఒకే ఒక్క హీరో నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే మన టాలీవుడ్లో. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.